కానీ వాళ్ళు ఎవరైనా అంటే అదో తెలంగాణ మీరు ఆపినట్టు మాకు ఆపాలని విషయం మా ప్రాణాలను ఇస్తాం కానీ తెలంగాణ సాధించుకుంటాం కాబట్టి ఏ కష్టమైనా భరిస్తాం కాబట్టి ఎన్ని తిట్లు తిన్నానంటే నేను కూడా ఈ దేశం లోపల నేను హిస్టరీ చదువుకుంటూ ఉంటాను చెప్పు ఏ దేశంలో అయినా ఒక మనిషి ఇన్ని తిట్లు తినని అటువంటి కేసీఆర్ కూడా ఇన్ని తిట్లు అక్కడ తిన్నారన్నది ఏంటంటే నీచంగా చూస్తూ ఉంటే టీవీలో చూపిస్తున్నాం కావాలని టీవీలు చూపిస్తున్నారు మీడియాకు కూడా చెప్తున్నాను నేను ఒక ఫాస్ట్ జర్నలిస్ట్గా చెప్తా ఉన్నాను పాత్రికేయుడిగా చెప్తా ఉన్నాను ఎవరి మీద ద్వేషం లేదు ఏ పాత్రికేయుడి మీద ద్వేషం లేదు ఏ మీడియా ద్వేషం లేదు మీరు ఆంధ్రాకి చెందిన ఇక్కడ కానీ అసత్యంగా ముందుకుపోతే డిస్ట్రాక్షన్ చేస్తే పొలిటికల్ ఎజెండా పెట్టుకొని పోతే మీరు మీడియా కాదు మీరు దక్కినోడు గారు మీరు మనుషులు కూడా కారబోతున్నారు ఆ విలువలు లేకపోతే ఆ ఎథిక్స్ లేకపోతే ఆ మీడియాని పబ్లిక్ ఇన్స్టిట్యూషన్లో చేతితో పట్టుకోకుండా వింటా ఉన్నాను ఇంతవరకు కూరుకున్నాం కానీ వార్నింగ్ చెప్తున్నాను నేను ఇక్కడ కూర్చున్న లాయర్స్ అంతా చెప్తారు ఉన్నది స్కెలిటల్ సైడ్కి మేము టెస్ట్ చేయగలం మీకు వ్యతిరేకంగా పోగలం కానీ పోదలుచుకోలేదు మీరే సర్దుబాటు చేసుకుంటారని మీరే సరి చేసుకుంటారని అనుకుంటా ఉన్నాం ఇప్పటికీ ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాం ఇది లాస్ట్ వీక్ ఇది లాస్ట్ డేస్ మీరు ఏదైనా తప్పు ఇస్తే మీరు కరెక్ట్ ఇచ్చినప్పుడు మాకు వ్యతిరేక ఎంతని చెప్పండి ఏం అవసరం లేదు కేసీఆర్ గారిని కూడా మీరు ఈ తప్పు చేశారని చెప్పండి మాకు ఏం అభ్యంతరం లేదు కానీ లేని మాటలు ఆ పెద్ద మనిషి ఆ లేడీ చెప్పినట్టు లేని మాటలు చెప్పి ప్రవోక్ చేస్తే లేదా కేసీఆర్ గారిని రెండోసారి అది అవుతూ ఉంటే మీరు టీవీలలో మూడు సార్లు చూపిస్తూ ఉన్నారు ఏ మంత్రిలో మీరు ఏం పెట్టుకొని మీరు చూపిస్తున్నారని టీవీ నడుపుతున్నాను నేను పీసీఐ మెంబర్ని ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా మెంబర్ని ఒకటి బాధపడుతుంది ఒకటి మనుషుల లోపల బాధ కలుగుతుందంటే దాన్ని 2 సార్లు చూపించడానికి వీల్లేదు అసలు ఒక్కసారి కూడా చూపించడానికి వీల్లేదు ప్రొటెస్ట్ చేస్తే ఇవాళ ప్రొటెస్ట్ చేస్తున్నాం అది న్యూస్ ఉండొచ్చు అది చూపించడానికి వీల్లేదు అడగండి హోమ్ మినిస్ట్రీలో ఉన్నాం విద్యాసాగర్ అడుగుతాం ఆ తీరుగా మీరు చేస్తూ ఉంటే ఎక్కడ మేము ఎక్కడ వార్నింగ్ ఇవ్వాలి కదా ఇవాళ నేను చెప్తున్నాను మీకు చేస్తుండొచ్చు కానీ కేసీఆర్ గారు కానివ్వండి సోనియా గాంధీ గారు కానివ్వండి లేదా పెద్దలు కానివ్వండి రాజీవ్ గాంధీ కానివ్వండి ఎవరైనా ఉన్నారు పెద్దవాళ్ళని ఎవరినైనా మీరు ఆ తీరుగా చూపించడానికి వీల్లేదు ఇంకొక మాట చెప్తున్నాను నేను ఇక్కడ మిత్రులకి ఏనాడైతే తెలంగాణ 30వ తారీఖు వచ్చిందో కేసీఆర్ గారి కూర్చొని ఒక మాట అన్నాడు మేము థ్యాంక్ఫుల్ ఉన్నాం అక్కడ సోనియా గాంధీకి థ్యాంక్ఫుల్ ఉన్నాము ప్రైమ్ మినిస్టర్కి థ్యాంక్ఫుల్ ఉన్నాము బీజేపీలో సుష్మా స్వరాజ్కి థ్యాంక్ఫుల్ ఉన్నాము ఎవరున్నారో పూర్తిగా ఎందరైతే తెలంగాణకి సహకరించారో వాళ్ళందరికీ మా థ్యాంక్స్ చెప్తున్నాము అందరికంటే ఎక్కువ ఈ ప్రజలకి థ్యాంక్స్ చెప్తున్నాము వీళ్ళకి తెచ్చిన తెలంగాణ అది వాళ్ళు ఇచ్చింది కాదు తెచ్చింది వీళ్ళు కాబట్టి వీళ్ళు తెచ్చిండ్రు మీరు దాన్ని విన్నారు కాబట్టి మీ అందరికీ థ్యాంక్స్ చేస్తున్నామని చెప్తా ఉన్నారు కాబట్టి ఎవరితోనో ఒకరితో వచ్చిందని చెప్పుకోవడం సరి అయిన పద్ధతి కాదు ఏదైనా కానీ మిత్రులు ఒక్కడు చెప్తున్నాను మనం అప్రమత్తం ఉండడం చాలా అవసరం క్యాబినెట్ వస్తుంది ఏది వచ్చినా కానీ ఎంతవరకైతే బిల్ రాదో ఆ బిల్లో ఏముంటుందో చూడము మనం అనుకున్న సిడబ్ల్యూసీలో చెప్పిన మాటలన్నీ పూర్తి అయ్యేటట్టు 10 డిస్ట్రిక్ట్లతోని అంటే 10 డిస్ట్రిక్ట్ హైదరాబాద్ కూడా కలుస్తుంది కాబట్టి వాటితో తెలంగాణ దొరకదు హైదరాబాద్లో కామన్ క్యాపిటల్ అంటాడు కామన్ అంటే నేను నా నిర్వచనం కేసీఆర్ గారు చెప్పాను కామన్ అంటే ఇంత ఫెసిలిటీస్ ఇవ్వడం జాయింట్ అంటే అధికారం ఇవ్వడం ఇది జాయింట్ అనలేదు కాబట్టి ఊరుకుందామా అన్నాం సో ఫెసిలిటీస్ ఇస్తాం కానీ ఏ కొంచెమైన అధికారం పోతే 1 ఇంచు భూమి పోతే లేదా కొంచెమైనా ఇక్కడ అధికారాన్ని కానీ పవర్ని కానీ షేర్ చేస్తామని కూడా అది ఒప్పుకునేది లేదు 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 అని చెప్తాం మొత్తం హైదరాబాద్ మనకే కలిగి ఉండాలి మనం ఇంటి గురించి కాదు ఈ ప్రజల గురించి మన గురించి అన్యాయాన్ని న్యాయం చేయడానికి అందుగురించే ఇంకొక థీమ్ అన్నింటికంటే పెద్ద థీమ్ మీకు ఒక ఎజెండా ఉండాలా అది పునః నిర్మాణం మనం తెలంగాణ కొట్లాడుతున్నాం ఇన్ని ప్రాణాలు అర్పించామంటే కారణం ఏంటంటే రేపు తెలంగాణ మనం అనుకున్నట్టు పూర్తి న్యాయబద్ధమైనది అన్యాయాన్ని ఎదుర్కొనేటటువంటి తెలంగాణ కావాలని కోరుకుంటున్నాము మరి మీ దగ్గర సెలవు తీసుకుంటాము